నిజంగా ఈ పుస్తకము ఆవిష్కరించే అవకాశం నాకు రావడం అనేటువంటిది నిజంగా కూడా నాకు ఒక గొప్ప ఊహించినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఈ పుస్తకం అందిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యాసం చదువుతుంటే దాదాపు 660 పేజీలు ఇది. దీనిలో 79 వ్యాసాలు ఉన్నాయి. ఈ 79 వ్యాసాలు కూడా భారత రాజ్యాంగం యొక్క ప్రాసంగికతని, భారత రాజ్యాంగం ఇవాళటి ఆవశ్యకతని, భారత రాజ్యాంగాన్ని ఎట్లా వాడుకోవాలి అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి పుస్తకం ఈ మన దేశం మన రాజ్యాంగం అనేటువంటి పుస్తకం. ఇటువంటి పుస్తకం ఆవిష్కరించమని చేతన్ నన్ను కోరడమే కాకుండా నేను 24వ తారీఖు నాడు అవైలబుల్గా ఉండనేమో అని చెప్పి ఇవాళకి దాన్ని వాయిదా వేయడం కూడా జరిగింది. 22వ తారీఖు నాడు అనుకున్నట్టున్నారు మొదట, దాన్ని ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. దీనిలో 2 అంశాలు మనకు సమయం కూడా నేనే లేట్ అయినాను, దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను జూబ్లీహిల్స్ నుంచి రావడానికి నాకు మధ్యలో ట్రాఫిక్ చాలా గంటకు పైన పట్టింది, దానివల్ల ఆలస్యమైంది. ఇది ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి పుస్తకం. ఎందుకు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన పుస్తకం అని అంటున్నానంటే, భారతదేశానికి ఇప్పుడు బైబిల్ కంటే, భగవద్గీత కంటే, ఖురాన్ కంటే రాజ్యాంగమే ముఖ్యమైనటువంటి పుస్తకంగా మారిపోయింది. మీరు చూస్తున్నారు, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పుస్తకం పట్టుకుని బయలుదేరేటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కువైనారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మామూలు ప్రమాణ స్వీకారంలో కూడా పార్లమెంట్లో ప్రతి ఒక్కరు రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని అక్కడికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఏకంగా అక్కడ కింద పెట్టి ఉన్న పెద్ద పుస్తకం దగ్గరికి పోయి తన తలను వంచి రాజ్యాంగానికి ప్రమాణం చేసినారు. దీనికి అంతటికి కారణం ఏమిటి? ఎందుకు భారత రాజ్యాంగం 75 సంవత్సరాల తర్వాత ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఇది అర్థం కావాలంటే మనం ఈ పుస్తకం చదవాలని నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి వ్యాసము రాజ్యాంగం, అందులో ఉన్నటువంటి అంశాలు ఎందుకు అవసరం, వాటిని ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అలవరుచుకోవాలి, ఎట్లా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటి అంశాల మీద ఉన్నటువంటి ఆర్టికల్స్. కత్తి పద్మారావు గారి గొప్పతనాన్ని, ఆయన కృషిని, ఆయన సాహిత్యానికి చేస్తున్నటువంటి సేవని మనం చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు. ఆ విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే మా గురువు గారు బిఎస్ రాములు గారు ఈ యుగం కత్తి పద్మారావు గారి సాహిత్య తాత్విక యుగం అని చెప్పినాడు. జనరల్గా బిఎస్ రాములు గారు పెద్దగా ఎవరిని పొగడరు, ఎందుకంటే ఆయన చాలా విమర్శనాత్మకంగా మనుషుల్ని, విమర్శనాత్మకంగా చరిత్రని, విమర్శనాత్మకంగా సాహిత్యాన్ని తూచి సంతృప్తి చెందినటువంటి వ్యక్తి, ఎవరితో కూడా సంతృప్తి చెందినటువంటి వ్యక్తి. జనరల్గా తార్కికంగా ఆలోచించే వాళ్ళు, తాత్విక ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరితోటి ఇంప్రెస్ అవ్వరు, ఎంత గొప్ప వాళ్ళైనా ఇంప్రెస్ అవ్వరు. కానీ కత్తి పద్మారావు గారి గురించి పుస్తకానికి బిఎస్ రాములు గారు రాసినటువంటి ముందు మాట ఒక్కటి ఈ పుస్తకం యొక్క ప్రాసంగికతకి, ప్రామాణికతకి ఒక తూనిక రాలే కులమానంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఎవరిని కనీసం మన తెలంగాణ భాషలో చెప్పాలంటే సైస్ అనేటువంటి ఒక రచయిత, ఈ రచయితని ఆకాశానికి ఎత్తడం అనేటువంటిది ఒక్కటి చాలు ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటి అని చెప్పడానికి. ఇంకొక ఆశ్చర్యకరమైన, చాలా మందికి తెలియని ఒకటి విషయం ఏంటంటే, ఇది కత్తి పద్మారావు గారి 91వ పుస్తకం. ఊహించండి, ఒక మనిషి 91 పుస్తకం, ఇంతలా పుస్తకం, 91 ఎక్కాల పుస్తకం అంత సైజ్ అయితే మనం కూడా రాయగలుగుతాం.
కానీ లెక్కల పుస్తకం కాదు, ఈ జీవితం లెక్కలు చెప్పేటువంటి పుస్తకం ఇది. ఇంత ఘనమైన గ్రంథం నిజానికి బిఎస్ రాములు గారు దీన్ని ఒక గ్రంథంగానే పోల్చినారు. పూర్తి తాత్వికతని అప్లికేషన్స్కి తీసుకొచ్చినటువంటి గ్రంథం. ఈ గ్రంథము ఇటువంటి విశ్లేషణ ఎందుకు అవసరమైంది అని అంటే, భారతదేశంలో ఒక కొత్త తరహా వాతావరణం అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా, ఇంకా ఎక్కువ అంటే 15 సంవత్సరాలుగా రాజ్యం వెళ్తున్నాయి. అది ఎంతలా పాతుకుపోయిందంటే అటువంటి ధోరణి ఇవాళ అన్ని రంగాలను, విద్య అనండి, కళలనండి, చివరికి ఇటువంటి పుస్తక ఇవనండి, బుక్ ఫేర్స్ అనండి, లేదా రకరకాల వేదికలని, బహిరంగ వేదికలన్నింటినీ నిర్బంధించేటువంటి దూరం దక్కబోతుంది. అంటే పుస్తకానికి విశ్లేషణకు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి గుణం ఏమిటి, ప్రాథమికమైన అవసరం ఏమిటి, ఆవశ్యకత ఏమిటి అంటే మనిషి ఆలోచనని, మనిషి మెదడును పదునెక్కించడం. కతిపంతరావు గారు చేసింది కూడా అదే. అదేవిధంగా ఆలోచనని వికసింపజేయడం. ఇవాళ ఆలోచనలకి మూత వేసేటువంటి ధోరణి, ఆలోచనల్ని అణచివేసేటువంటి ధోరణి ఇవాళ ఈ కొత్త సంస్కృతిలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతూ వస్తున్నది. మనం ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇదంతా కూడా మనం గమనిస్తూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఒక 10 సంవత్సరాలుగా అటువంటి ధోరణి ఇవాళ మన జేబుల్లోకి, మన మెదడులోకి, మన మొబైల్ ఫోన్ల ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి దశలో, ఒక కమ్యూనల్ వాతావరణం వస్తున్నటువంటి దశలో, అదేవిధంగా కులాల ఆధారంగా మొన్న దళితుల మీద ప్రతిరోజు మొన్ననే కాదు, ఏ రోజు జరగలేదనేది మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో దళితులు, ముస్లిమ్స్, మహిళలు టార్గెటెడ్గా ఒక కొత్త తరహా సంస్కృతి అనేటువంటిది వస్తున్నటువంటి ఈ తరుణంలో రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటిది ఒక ప్రాథమిక కర్తవ్యం అనేటువంటిది గుర్తించి చాలామంది వాళ్ళ రాజ్యాంగ విశ్లేషణ చేస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతున్న జాతీయ మీడియాలో కూడా 75 సంవత్సరాల తర్వాత ఇవాళ రాజ్యాంగం గురించి వారానికి ఒకసారైనా రాసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఓవరాల్గా ఈ ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి, ఈ బహుళత్వాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి బహుళత్వాన్ని కాపాడుకోవాలి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి, తద్వారా బాబాసాహెబ్ అనుసరించినటువంటి మార్గాన్ని ఈ దేశంలో నిలబెట్టాలనేటువంటి ప్రాతిపదికన ఈ చర్చ అంతా జరుగుతున్నది. దానికి ఈ మధ్య రాజకీయ పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతకు సంబంధించిన ప్రభావం అనేటువంటిది చాలా వస్తున్నది. మీరు భారత్ జోడో యాత్ర చూసినా, భారత్ బచావో చూసినా, లేదా మిగతా ఏ సంఘటిత ఉద్యమం చూసినా, రైతుల ఉద్యమం చూసినా, ఇవాళ ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. రాజ్యాంగాన్నే రక్షణ కవచంగా పట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మిత్రులారా, ఇటువంటి దశలో, ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా నేను ముందుగా చెప్పినట్టుగా మనకు వేరే ఒక గ్రంథం ఏది మనల్ని కాపాడలేదు, కేవలం రాజ్యాంగం మాత్రమే కాపాడుతుంది అనేటువంటి దేశవ్యాప్తంగా అన్ని అణగారిన వర్గాలు రాజ్యాంగ ప్రాశస్తిని గుర్తిస్తున్నాయి. అటువంటి వాళ్ళ కోసం కతిపద్మారావు గారు చేసినటువంటి యజ్ఞం 660 పేజీల ఈ పుస్తకంలో మీకు అన్ని అంశాలు, అది విద్యార్థులకు అయ్యొచ్చు, లేదా తాత్విక కోణంలోంచి రాజ్యాంగ విశ్లేషణ అయ్యొచ్చు, లేదా రాజ్యాంగం యొక్క అప్లికేషన్కి సంబంధించి అయ్యొచ్చు, మహిళలు అయ్యొచ్చు, ఇట్లా అనేక దానిలో దాదాపు 2 సంవత్సరాలుగా, అంటే ఈ రాజ్యాంగ హననం అనేటువంటిది తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఈ 2 సంవత్సరాల ఎలక్షన్స్ ముందు 2020-22 నుంచి స్టార్ట్ అయింది. 22 నుంచి దాదాపు ప్రతి వారం రాసినాడు. మీరు 2 సంవత్సరాలు ఇంటూ వారం లెక్కేసుకుంటే 100 అయితే దానిలో 80 ఆర్టికల్స్ దీంట్లో మనకి ఈ పుస్తకంలో ఉన్నాయి. అంటే ఆయన పాపం ఎక్కడో ఉండి, కొన్నూరులో ఉండి, తన ఇంట్లో మాత్రమే ఉండగలిగే పరిస్థితుల్లో ఉండి, అక్కడి నుంచి ఇంత గొప్ప భాండాగారాన్ని మనకు అందించడం అనేటువంటిది వారిని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ,
వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి ఒక గొప్ప నివాళిగా నేను భావిస్తున్నాను. చాలామంది ఏమనుకుంటారనంటే అంబేద్కర్కి ఎవరో అవకాశం ఇస్తే రాజ్యాంగం రాసినాడు అనుకుంటారు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ సృష్టికర్తనే అంబేద్కర్. ఇప్పుడు కాదు, 1919 నుంచి ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా మనుషులందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి, ఓటు హక్కు ద్వారానే సమానత్వం అనేది సాధ్యమవుతుంది, ఒక మనిషికి ఒక విలువ ఉండాలంటే ఒకే హక్కు ఉండాలి, ఒకే గౌరవం ఉండాలి, అది ఓటు హక్కు ద్వారానే వస్తుందని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి ఫ్రాంచైజ్ కమిటీకి ఆయన 1919లో రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. అంటే మనిషికి హక్కు కల్పించడం అనేటువంటిది దాన్ని రాజ్యాంగబద్ధం చేయాలి అనేటువంటి దాంతో ఆయన చేసినటువంటి యజ్ఞం భారతదేశానికి ఇప్పుడు 1947-49లో వచ్చిందో 50లో ఆమోదించింది మొదటి రాజ్యాంగం కాదు, అది 4వ రాజ్యాంగం. 1919 నుంచి 1926 నుంచి 1936లో 1946లో ఇన్ని రాజ్యాంగాల తర్వాత మనం కొత్త రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అంటే బ్రిటిష్ వాడికి కూడా రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన సైమన్ కమిషన్ ముందుకు పోయినా లేదా ఆయన రౌండ్ టేబుల్కి పోయినా ఆయన చేసినటువంటి యజ్ఞం అంతా రాజ్యాంగ రచనకు దోహదం చేసేటువంటి పునాదిరాలను వేసేటువంటి పనే చేసినాడు. అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పూర్తి కాలం ఆయన దానికి మనుషులకు ఒక విలువను గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు. అటువంటి విలువ గౌరవం అనేటువంటిది ఓడగొట్టేటువంటి, వాటిని రద్దు చేసేటువంటి, వాటిని హననం చేసేటువంటి దూరంలో జరుగుతుంది. కాబట్టి ఇది బాబాసాహెబ్కి సరైనటువంటి నివాళని నేను భావిస్తూ, ఇక్కడ వీరి రచనా శైలి కూడా మీకు అందరికీ తెలుసు. కత్తి పద్మారావు గారు ఎంత అద్భుతమైన ప్రాసంగికుడో, ఎంత అద్భుతమైన ప్రసంగాలు చేస్తాడో, ఎంత అద్భుతమైన లోతైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆ జ్ఞానాన్ని రంగరించి దీనికి సరిపడేటువంటి ఇదిలో చేసినాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతన్ గారికి ఇంత గొప్ప పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నేను చాలా గర్వపడుతూ కత్తి పద్మారావు గారిని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.